వలస నేతలకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని, మొదటి నుంచి టీడీపీని నమ్ముకున్న వారికి మొండి చేయి చూపారని తిరుపతి జిల్లా నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు యథావిధిగా డబ్బు సంచులున్న నేతలకే ప్రాధాన్యత ఇచ్చి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు బాబు తీరును బహిరంగంగానే ఎండగడుతున్నారట. ఈ మధ్యనే తుడా చైర్మన్ పదవిని రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్స్ దివాకర్ రెడ్డికి కేటాయించడంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. డీసీసీబీ పదవిని కూడా కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన అమాస రాజశేఖర్ రెడ్డికి కట్టబెట్టడంపై ఆగ్రహంతో ఉన్నారట. మొదటి నుంచి పార్టీకి సేవలు చేస్తున్న నేతలను పక్కన పెట్టి కోట్లాది రూపాయలు సమకూర్చే వారికే బాబు పెద్దపీట వేయటంపై పలువురు సీనియర్లు కుతకుతలాడుతున్నారని సమాచారం. తుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ సంస్థ చైర్మన్ పదవిని ఆశించిన పలువురు టీడీపీ సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. తుడా చైర్మన్ పదవిని ఆశించిన వారి జాబితాలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్సీ ఎస్వి నాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు. వారిని కాదని ఈ మధ్యనే టీడీపీలో చేరిన డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై టీడీపీలోని పలువురు పాత నేతలు కోపంగా ఉన్నట్లుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల ఖర్చులు భరించినందుకు ప్రతిఫలంగానే డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి ఇచ్చారనే చర్చ ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవిని ఇవ్వడాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని కూడా వ్యతిరేకిస్తున్నారట. భవిష్యత్తులో డాలర్స్ దివాకర్ రెడ్డి తనకు పోటీదారుడవుతారనే అనుమానం ఆయన్ని పట్టి పీడిస్తోందట. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తనకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తూ వచ్చారు. తుడా చైర్పర్సన్ పదవిని ఆశించారు. అయితే ఆమెకు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ పదవిని ఇవ్వడంతో ఆమె తీవ్ర స్థాయిలో భంగపడినట్లుగా సమాచారం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుటుంబంలో ఆయన పెద్ద కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి తనకు సముచిత స్థానం కల్పిస్తారని, సరైన నామినేటెడ్ పదవి ఇస్తారని ఆశించారట. తుడా చైర్మన్ పదవి కోసం ఆయన ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆయన ప్రస్తుతం మౌనంగా ఉన్నారని, భవిష్యత్తు గురించి బెంగగా ఉన్నారని అంటున్నారు. తుడా చైర్మన్ పదవిని ఆశించిన వారి జాబితాలో ఎన్టీఆర్ రాజు కుమారుడు శ్రీధర్ వర్మ పేరు కూడా వినిపించింది. టీటీడీ పాలక మండలి సభ్యునిగా తనను నియమిస్తారనే ఆయన గంపెడు ఆశతో ఉండేవారు. అయితే ఆ పదవి విషయంలో చివరి నిమిషంలో అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన తుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. క్షత్రియ సామాజిక వర్గం కోటాలో తుడా పదవి వస్తుందని ఆయన ప్రయత్నం చేశారు. అయితే చివరాఖరికి శ్రీధర్ వర్మ ఆశలు నీరుగారాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న శ్రీధర్ వర్మకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుడు తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నట్లుగా సమాచారం. చంద్రబాబుకు డబ్బే ముఖ్యమని, డబ్బు కట్టలతో ముందుకొచ్చిన వారికి కీలక పదవులు ఇస్తారని ఎప్పటినుంచో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఆ విశ్లేషణ మరోమారు నిజమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ధనవంతులైతే చాలు, దాన్నే అర్హతగా భావించి ఎన్నికల ముందు కండువాలు మార్చిన వారికి కూడా పెద్దపీట వేయడం చంద్రబాబు నైజమని, ఆయన్ను నమ్ముకోవడం తమ బుద్ధి తక్కువేనని చాలా మంది సీనియర్లు చింతిస్తున్నారట. ఈ నెల 25న కుప్పంలో పర్యటించడానికి వస్తున్న చంద్రబాబును కలిసి నామినేటెడ్ మోసంపై నిలదీయడానికి సిద్ధమవుతున్నారట.